హాయ్ హలో వెల్కమ్ టు సోనీస్ కిచెన్. సోనీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి గ్రీన్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఈ దసరాకి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి తింటే చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో గ్రీన్ చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడాక అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకు ఆనియన్స్ అనేవి బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది బాగా మగ్గాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటకు వచ్చే విధంగా ఈ విధంగా బాగా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. మనకి చికెన్ ఎంత బాగా మగ్గితే మనకి చికెన్ కర్రీ అనేది మనకు అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, కారానికి సరిపడా పచ్చిమిర్చిని మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి చికెన్ అనేది మగ్గింది కదా, ఇందులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఈ విధంగా బాగా మగ్గాలండి, అప్పుడే మనకి కర్రీ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనం ముందుగానే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్లో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనం ఇంకా కారం ఏమీ వేయనవసరం లేదండి. మనం పచ్చిమిర్చి వేసాం కదా, అదే సరిపోతుంది. మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. చూడండి, ఇది బాగా ఉడికిపోతుంది కదా. ఇదే టైంలో మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, నేను కల్లుప్పు వేసాను కదా. మనం కల్లుప్పు వేయడం వల్ల మనకి కర్రీ అనేది ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా చికెన్ని బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడే మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కర్రీని మొత్తాన్ని. ఈ పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొత్తిమీర, పుదీనా తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చికెన్ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు వేయడం వల్ల మనకి బాగుంటుంది, కర్రీ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా వస్తుంది మనకి. గ్రేవీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇలా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కర్రీని. చూడండి, చికెన్ బాగా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ మనకి గారెల్లోకి రైస్లోకి తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ దసరాకి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ దసరాకి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సోనీస్ కిచెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.